ఇప్పుడు పర్ణశాల నుంచి పనులన్నీ చూసుకుని ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోయిందండి. కొంచెం లేట్ అయింది. అంటే మొత్తం వర్కులన్నీ ఈవేళ ఫినిష్ చేయించేయాలి కదా. వర్కర్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. అప్పటి వరకు ఉన్నామన్నమాట. అలానే కొంత ఫర్నిచర్ కూడా తీసుకున్నాం. ఆ ఫర్నిచర్ అంతా ఎక్కడ ప్లేస్ చేయాలి ఏంటి అవన్నీ కూడా చేసుకుని వచ్చేసరికి లేట్ అయ్యింది. నేను వచ్చేసరికి ఈ జేకే స్పైసెస్ నుంచి దండలు వచ్చి ఉన్నాయండి. ఈ లవంగాలు యాలకుల దండలు అనమాట. ఇవి మీరు మన ఇంట్లో చూసే ఉంటారు. గజలక్ష్మి అమ్మవారికి యాలకుల మాల, లవంగాల మాల ఇవి వేస్తాను కదా. ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ మాల కూడా వేశాను. డ్రై ఫ్రూట్స్ మాల కన్నా కూడా అండి ఈ లవంగాలు యాలకుల దండలు అయితే ఇంకా ఎన్నేళ్ళైనా అలానే ఉండేలా ఉన్నాయండి. మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత యాలకుల మాల వేసాను కదా అమ్మవారికి, ఇంకా అట్లానే ఉంటుంది అనమాట. కొంచెం ఈ యాలకులు మాత్రం గ్రీన్ అలా కొంచెం వుడ్ కలర్లోకి మారిపోతాయి కదా యాలకులు నిల్వ ఉంటే. అలా అయ్యింది తప్ప ఒక యాలుక కానీ, ఒక లవంగం కానీ, ఒక పూస కానీ ఏది ఇట్లా చెక్కు చెదరదండి. చాలా బాగుంటాయి అన్నమాట. వెంకటేశ్వర స్వామి, మా ఊళ్ళమ్మ తల్లి 2 ఫొటోస్ తీసుకున్నానండి అక్కడికి పర్ణశాలకి. అందుకని ఇద్దరికి సరిపడా మాలలు ఆర్డర్ చేశాను. ఇవి మనం ఆర్డర్ చేయాలండి, కస్టమైజ్ చేసి పంపిస్తారనమాట. వీటి ఖరీదు ఎలా ఉంటుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇవి అడుగుల లెక్కన తయారు చేస్తారనమాట అండి. ఖరీదు కూడా అడుగుల లెక్కన ఉంటుంది. అడుగు వచ్చి 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇచ్చిన ఇవి అడుగు 1500, లవంగాలు యాలకులు కాంబినేషన్ తోటి అనమాట. ఇవి చూసారా బ్లూ మిక్స్ తోటి ఇచ్చాను. పర్ణశాలలో అంతా కూడా ఎక్కడ చూసినా రెడ్, గ్రీను, ఎల్లో ఇవే కనిపిస్తున్నాయండి. 3 రంగులే కనిపిస్తున్నాయి. అందుకని ఈ బ్లూ మిక్స్ నాకు బాగా నచ్చి బ్లూ మిక్స్ కావాలండి నేను చెప్పి ఆర్డర్ చేశాను. ఎంత బాగున్నాయోనండి, చాలా అందంగా ఉన్నది. ఇదేమో మాల దండ అన్నమాట. ఇదేమో ఆండాల్ మాల టైపు. రెండేమో అవి, రెండేమో ఈ ఆండాల్ మాల లాగా ఇచ్చాను అనమాట. ఆండాల్ మాల అంటే తెలుసు కదండి, ఇలా ఇటు ఇటు వేస్తాం కదా, అవి సేమ్ కాంబినేషన్. ఈ బ్లూ కోసమనే సోఫా కవర్లు కూడా అండి బ్లూ తీసుకున్నాను, ఎక్కడ బ్లూ లేదు అని చెప్పి. అందుకని ఇవి కూడా బ్లూలో ఆర్డర్ చేశాను. చాలా అందంగా ఉన్నాయండి. ఈ మాలలు దేవుడికి వేసిన, ఇంట్లో పెద్ద పటాలకి వేసుకున్న, అలానే పెళ్ళిళ్ళలో వధూవరులకి వేసిన చాలా బాగుంటుందండి. దేవాలయాల్లో విగ్రహాలకి కానీ మనం ఇచ్చిన అట్లా మన పేరున ఎప్పటికీ ఉంటాయి అన్నమాట ఆ దండలు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే యాలకుల దండలే వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చాను అనమాట అండి. హరిద్వార్ వెళ్ళాం, మీకు గుర్తున్నది కదా, అబ్బాయి వాళ్ళది హరిద్వార్. ఇంకా వాళ్ళకి ఎంత నచ్చేసినాయి అంటే ఆ దండలు అస్తారపదంగా ఆ దండల్ని తీసుకెళ్ళి వేసుకుని ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అవి చూపిస్తూ ఉన్నారనమాట. ఈ యాలకులు ఇలాచి దండలు ఇవి అని చెప్పి. అంటే అవి చాలా వాల్యుబుల్గా అనిపిస్తాయి. పూలమాలలు అనుకోండి, అవి ఎంత ఖరీదు పెట్టుకున్నా సరే అవి 1 రోజు, 2 రోజులు, 3 రోజులకి వడిలిపోతాయి. మనకా ప్రాణం ఒప్పదు పాడేయాలంటే. అయ్యో ఇన్ని వేలు పెట్టుకున్నాం ఈ దండల్ని పాడేయాల్సి వస్తుంది అని అనుకుంటాము. అలా కాకుండా ఇట్లా ఈ యాలకులు లవంగాలు మాలలు అనుకోండి చాలా ఏళ్ళు ఉంటాయి. చక్కగా వధూవరులు వేసుకున్న డిఫరెంట్గాను ఉంటాయి. వాళ్ళు చక్కగా భద్రంగా దాచుకుంటారు, ఇంట్లో డెకరేషన్ చేసుకుంటారు, చాలా బాగుంటాయి. ఓకే అండి, మీకు ఎవరికన్నా కావాలి అని అంటే ఈ జేకే స్పైసెస్ వారి నెంబర్ ఇస్తున్నాను. మీకు ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఓకేనండి. వీరిది చెన్నై నుంచి పంపిస్తారనమాట అండి, మన ఇంటికే పంపిస్తారు. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడి వివరాలు అంటే మీకు ఏ సైజు కావాలి అనేది చెప్తే ఫొటోస్, మనకి చిన్న ఫొటోస్ అనుకోండి చిన్న సైజు చేస్తారు, పెద్ద ఫొటోస్ అయితే పెద్ద సైజు అలా అన్నమాట. ఓకేనండి, ఇవైతే సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ చేయట్లేదులేండి, రేపు ఫంక్షన్లోనే ఓపెన్ చేసి అక్కడే వేద్దాం. ఓకేనా అండి, అన్నీ వచ్చినట్టేగా. ఏ తమలపాకులు తేలేదా? ఇవన్నీ అక్కడ పర్ణశాలకు తీసుకెళ్ళేవండి. మళ్ళీ రేపు మర్చిపోతాను అని చెప్పి గుర్తుకొచ్చినట్టు ఇక్కడ పెట్టేస్తున్నాను అన్నీ. ఏ అంట లేదా? సరే, పూజకి కావాల్సినవి అక్కడికి తీసుకెళ్ళేవి అన్నీ కూడా ఇక్కడ ప్యాక్ చేసి పెట్టేశాము. ఈ మల్లెపూలు మా నరసమ్మ తెచ్చిచ్చిందండి. నరసమ్మ వాళ్ళ పెరట్లో బోల్డ్ అని మల్లెపూలు పోస్తాయట, తెచ్చిచ్చింది. ఏమో మాల కడతా కూర్చున్నాను. మా పిల్లలు, మా ఆడపడుచులు, మా తోటికోడలాళ్ళు అందరూ బయలుదేరారండి. ఇంకా ఒక్కొక్కళ్ళు వస్తారనమాట.
కాకినాడ నుంచి మా మరిది గారు తోటికోళ్ళు వస్తున్నారు. హైమ శ్రీధర్ గారు నరసన్నపేట నుంచి బయలుదేరారు. వాళ్ళేమో విశాఖ ట్రైన్ తిలార్లో ఎక్కుతారండి. సేమ్ అదే విశాఖ ట్రైను, అదే భోగిలో వైజాగ్లో మనోదిన, బుజ్జోదిన, రమ్య ఎక్కుతారు. మళ్ళీ అదే ట్రైన్లో సామర్లకోటలో పెద్దామె ఎక్కుతారు. అంటే ఒకే ట్రైన్లో నలుగురు అప్పచెల్లెళ్ళు ఎక్కుతారు అనమాట అండి. ఇప్పుడు కాదండి, ఎప్పుడు అంతే. నా పెళ్ళైన కాడి నుంచి చూస్తున్నాను, వీళ్ళు నలుగురు ఒకరోజు అనుకుంటారు అనమాట. ఫస్ట్ హైమ అక్కడ స్టార్టింగ్లో ట్రైన్ ఎక్కుద్ది. ఇంకా ఒక్కొక్కళ్ళు జాయిన్ అవుతూ అదే ట్రైన్లో అదే బోగీలో టికెట్లు చేయించుకుంటారు. ఇంకా వస్తారు అనమాట అండి. ఇక వాళ్ళు వచ్చేలోపు ఈ పనులన్నీ కూడా నేను ఫినిష్ చేసేసుకుంటాను. ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయండి పర్ణశాల దగ్గరికి. ఇక రేపు మార్నింగే ఫంక్షన్ కోసం అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. మా మరిది గారు వాళ్ళు వచ్చినట్టున్నారండి, కాకినాడ నుంచి వచ్చారు మా తోటికోడలు వాళ్ళు. రండమ్మా రండమ్మా. మా తోటికోడలు నా డ్యూటీ తీసుకుంది చూడండి. హారతి రెండు వేయమ్మా, మళ్ళీ తర్వాత వేద్దాం. అక్కడే దిగిపోయారు. మర్చిపోకుండా కూడా సేమ్ అదే కలరు. రైల్వే స్టేషన్ వస్తే 2 పింక్ బ్యాగులు, 2 అదే బిగ్ షాపర్లు, 2 పింక్ బ్యాగులు, మళ్ళీ దాని మీద ఇలా న్యూస్ పేపర్ కప్పి ఎవరి బ్యాగ్ రెంటేనే ఏమో తెలియదు, ఓపెన్ చేసి చూడాలి. ఇక్కడ ఉందండి. నీ కొడుకు లేకుండా వచ్చావా నువ్వు ఒకదానివి? ఆ ఫోటోలు ఎలా ఉంది? ఎప్పుడు వస్తావు? ఇంకా రాలేదు. నేను రెడీ అయిపోయాను. రారమ్మ మహాలక్ష్ములు రారమ్మ రెండమ్మ. ఇగో ఈ బ్యాగులు చూడండి. పైగా నేను కొన్ని కలర్స్ అన్నా మార్చాల్సింది. అందరికి ఒకే కలర్స్ తీసాను ఇవి. మళ్ళీ ఎవరు కూడా తెలీదు, ఓపెన్ చేసి చూసుకోవాలి.
కాదు ఇది దాని నుంచి అమ్మ ఐలైనర్ పట్టుకుని బయటికి రా ఇంకో పుట్టండి స్టిక్కర్ ఎక్కడో పడిపోయిందంటండి ఫోన్ చేస్తే చాలు అదే గోల అది పడిపోయిందంట పదండి వదిన లోపలికి అన్ని గోల గోల చేస్తుంది ఏం తిన్నారు కూర్చోండి శ్రీధర్ గారు కూర్చోండి ఏటైనా కూర్చోండి ఈ చూడు బిగ్ షాపర్లో కూడా సేమ్ ఇప్పుడు హైమత్త ఎక్కిన కాడి నుంచి ఆ బ్యాగ్ వంకే రెప్ప వేయకుండా చూస్తూ ఉండుంటుంది పోన్లే నాన్న కాదు కాదు పోన్లే అన్న వద్దులే నాన్న ఒక్కతే అయితే వద్దులే నాన్న బ్యాగ్ ఏది బ్యాగ్ ఏది శ్రీధర్ గారు కూడా వచ్చారు థ్యాంక్స్ అండి కాదు మరి ఆయన లాస్ట్ నాకేం జరగలేదు నాకేం మరి వచ్చారు చూసారా మరి ఏం కాదు ఏం కాదు ఏం పర్లేదు ఏం పర్లేదు ఏంటయ్యి గరగలు అయ్యే మా భీమవరంలో అది గరగలే వేసుకుంటారు అట్టగా కొంచెం పట్టు వేసుకుంటారు షిప్ డ్రెస్ ఇది ఏమన్నాని పరుపులన్నీ అక్కడికి పంపించేసాం కదా అందుకనే కంఫర్టర్లో దింపించాను వాతావరణం మళ్ళీ చల్లకుండా పర్లేదు వేడిగా ఉంటుంది అదే పర్లేదు మరి ఎండలో మండిపోయి ఇదేంటని అయిపోయిందా వచ్చేసింది మనకి పూజలు చేస్తారు ఎంతకి ఏమేమి తెచ్చుకున్నారు ఒక బ్లూ సూట్ కేసు ఒక గ్రీన్ సూట్ కేసు 2 పింక్ బ్యాగులు 2 బిగ్ మ్యాచింగ్ తెచ్చుకున్నారు